హలో మాల చలో కర్నూలు. నిరుద్యోగులు కూడా రోడ్డు ఎక్కారు. 9 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేశారు. కోవెలకుంట్ల మండలానికి సబ్సిడీ లోన్స్ 53 యూనిట్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దద్దరిల్లిన నంద్యాల. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్లపట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి. వర్ధిల్లాలి గాంధీనగర్ మాలల ఐక్యత, వర్ధిల్లాలి గాంధీనగర్ మాలల ఐక్యత, వర్ధిల్లాలి గాంధీనగర్ మాలల ఐక్యత. హలో మాల, హలో మాల, హలో మాల, హలో మాల, హలో మాల, హలో మాల. జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను, జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను, జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను, జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను. గాంధీనగర్ మాలల ఐక్యత. మాలల్లారా ఏకం కండి, మాలల్లారా, 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 మాలల్లారా. హలో మాల, హలో మాల, హలో మాల. జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను, జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను. వర్ధిల్లాలి గాంధీనగర్ మాలల ఐక్యత, వర్ధిల్లాలి గాంధీనగర్ మాలల ఐక్యత. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు రోజక్క మాట్లాడుతున్నారు. అందరికీ దేవి గాంధీనగర్ ఈ నెల 23వ తారీఖు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి రాయలసీమ మాల యుద్ధ గర్జన సభను మరి జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి గ్రామం నుంచి అందరూ వేలాది మందికి రావాలని చెప్పేసి ప్రతి గ్రామం తిరగడము జరిగింది. ఆ భాగంలోనే ఇక్కడ గాంధీనగర్లో కూడా ఈ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా పిలవడానికి వచ్చినాము. మరి ఎందుకు ఈ సభ ఏర్పాటు చేశారంటే మనకు ఒక ఎస్సీ వర్గీకరణ అనేది మన ముందు మాదిగా అనేది ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి పెట్టారు. ఆ వర్గీకరణ జరిగితే మన పిల్లలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు అనేది రాకుండా. ఎందుకు రావంటే ఎస్సీ వర్గీకరణ చేయడము కావాలి తెలంగాణ చేశారు. 9% వాళ్ళకి 6% మనకి ఇచ్చినారు అనమాట. అంటే ఇప్పుడు మాదిగల పిల్లలు 40 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. మన పిల్లలకు 75% వచ్చిన మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగం రావాలి. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 15% అక్కడ అంబేద్కర్ గారు సమానంగా అందరూ పంచుకొని ఎవరు చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగం రావాలన్న ఉద్దేశంతో మనకు 15% ఇచ్చిండు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ బీజేపీతో చేతులు కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి మాకు ఎస్సీ వర్గీకరణ దీన్ని తీర్చండి, మా మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళే ఉద్యోగాలు అనుభవిస్తున్నారు, మా సొమ్ములన్నీ వాళ్ళే తింటున్నారు, మా పథకాలన్నీ కూడా వాళ్ళే తింటున్నారు అన్న ఉద్దేశంతో మరి మందకృష్ణ మాదిగ బీజేపీ ఆ యొక్క మోడీని కాళ్ళు పట్టుకొని ఏడిసి హైదరాబాద్లో సభ ఏర్పాటు చేసి వర్గీకరణ చేయమని చెప్పడం అడిగింది. వాళ్ళు కూడా ఆమోదించారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మరి తెలంగాణలో చేశారు. అంటే ఇంకా ఏర్పాటు అనేది 9% వాళ్ళకు 6% మనకు అనేది. ఇప్పుడు మరి ఏపీలో మనకు కూడా చేయబోయే అవకాశం చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చాడు. కాబట్టి మరి ఈ వర్గీకరణ జరిగితే మన పిల్లలు ఎంతో కష్టపడి మరి ఇళ్లలో పాయస పనిపోయో కూలి పనిపోయో తినగనక మన పిల్లలు చదివించుకుంటున్నాము. మరి చదివించుకొని మరి ఈ రోజు మన నోర్లు విప్పి మాకు కూడా 15% ఖచ్చితంగా ఉండాలా, వర్గీకరణ
వద్దని చెప్పకపోతే మరి మన పిల్లలు ఇంత కష్టపడి చదివించుకున్నాం, మరి మళ్ళీ పంతం పంపించుకొచ్చిన సమయం అయితే ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇది ప్రతి ఇంటి సమస్య, ఒక్కరింటి మా ఇంటిది కాదు, ఎవరి కాదు, ప్రతి ఒక్క మాల కుటుంబంలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడ మొగరు తేడా లేకుండా అందరూ 23వ తారీఖు మరి కర్నూలు రావాలని చెప్పేసి అని ఈ సభలు జయప్రదం చేయకపోతే మనం ఎన్ని నష్టాలు కోల్పోతామో, మనం ఎన్ని నష్టాలు అయితే మనకు అందరికీ తెలిసి గతంలో మన బతుకులు ఎలా ఉన్నాయంటే ఊరికి చివర ఉండే వాళ్ళము, చనిపోయినటువంటి మాంసం అయితే ఆ మెయిన్ సెక్షన్లో పోస్టల్ విధానంలో తప్పులు అని చెప్పేసి గత ప్రభుత్వం ప్రస్తుతం వచ్చే ప్రభుత్వం కూడా తీసుకున్నాం. రేపు వచ్చే 23 లక్షలు నిర్మిస్తున్నందుకు మేము తీవ్రంగా నష్టపోతాం. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించినా సరే ఏ రాష్ట్ర విధానంలో న్యాయవ్యవస్థ పూజలు పెట్టి 20 లక్షల చేపడుతున్నారు. ఈ యొక్క విషయం గురించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజుల కోసం చూసుకుంటే తర్వాత 40 ఏళ్ళైనా సరే ప్రభుత్వ ఉద్యోగానికి ఏదో ఒక రోజు ఆర్థిక వస్తాయి. మనం గత ప్రభుత్వంలో చూసాం. 1998 బ్యాచ్లు, 2008 డిఎస్సీ బ్యాచ్లు వాళ్ళు ఎప్పటికీ ఇంకా రిటైర్డ్ ఇంకొక సంవత్సరాలుగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింది. అప్పుడు వెయిట్ చేయలేరు. కాబట్టి ఇక్కడ ఉన్న యొక్క ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 యొక్క అభ్యర్థుల యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ బహిరంగ సభ. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దద్దరిల్లిన నంద్యాల. వక్ఫ్ బిల్లును టీడీపీ మరియు జేడీయూ ప్రభుత్వం వ్యతిరేకించాలని ధ్వజమెత్తిన ముస్లిం సమాజం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్డిపిఐ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ షఫీ సాబ్ గారు మాట్లాడుతూ ఈ బిల్లును వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని ప్రమాదంలో పెట్టి ముస్లిం సమాజం తమ ధార్మిక ఆస్తులపై స్వాధీనం కోల్పోవడం మరియు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఇతరుల జోక్యం చేసుకోవడంలో ఈ బిల్లుకు మార్గం చూపుతుందని హెచ్చరించారు. ఎస్డిపిఐ జాతీయ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ సయ్యదా సాదియా గారు మాట్లాడుతూ ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు స్థానిక వక్ఫ్ బోర్డుల ప్రభావవంతమైన వ్యవహారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ ఆస్తుల స్వతంత్రాన్ని మరియు ముస్లిం సమాజం హక్కులను ఈ బిల్లు నాశనం చేస్తుందని, ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని భారతదేశ ముస్లిం సమాజం ఏమాత్రం సహించబోదని, ప్రజల హక్కులను కాలరాసే ఎటువంటి వల్ల చట్టాలు వచ్చినా కూడా ఎస్డిపిఐ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఈ బిల్లును తిరస్కరించేంత వరకు మా పోరాటాలు, మా నిరసనలు తెలుపుతామని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, సెక్యులర్ వాదులు, ఉలమాలు, మహిళలు, ప్రముఖులు, సమానత్వం కోరుకునే శాంతియుతవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని వక్ఫ్ బిల్లులకు వ్యతిరేకంగా వారి గళాన్ని ఎత్తారు. और बहुत उछल कूद मीडिया पर आप देख रहे हैं कि जो वक्फ संशोधन बिल 2024 आपको मालूम होगा 13 फरवरी को राज्यसभा और लोकसभा में डिसेंट नोट के बगैर राज्यसभा में रखकर लोकसभा में पेश किया गया, जिसको आप एक रिजल्ट के रूप में आने वाले 10 मार्च को फिर अलग एक हालात में आपके सामने आने वाला है। वक्फ क्या है आप सभी जानते हैं, लेकिन फिर भी याद दहानी के लिए आपसे औकाफ के बारे में बात करूंगा, क्योंकि इंसान जब कुछ से बना है उसके माने भूलने वाला होता है, और मुसलमान बहुत ही दरगुजर और भूल से काम ले रहा है। इसलिए मैं याद दिलाते हुए उनके जहनों में और दिलों में इस बात को उतारते हुए कि आपके औकाफ के लिए जनाब चंद्रबाबू नायडू साहब, आपके इंटेलिजेंस, आपके स्पेशल ब्रांच के पुलिस यहाँ पर मौजूद होंगे। मैं उनसे गुजारिश करता हूँ आप प्लीज मेरी बात सीएम साहब तक पहुँचा दें। हम आपसे रिक्वेस्ट करते हैं आप एनडीए के साथ स्टेट के डेवलपमेंट के लिए आप कुछ भी हनीमून करो, हमें फर्क नहीं पड़ता। आप स्टेट के डेवलपमेंट के लिए
एसडीपीआई आपको रिक्वेस्ट करती है, सारे आंध्र प्रदेश के मुसलमान आपको रिक्वेस्ट करते हैं, एक साथ हमारे उठाए गए हाथ को देखिए। आपसे अदबन गुजारिश है कि आप इस बिल को वापस ले लें। हमारी बहनें उनका हाथ उठा रही है, छोटे छोटे बच्चे हाथ उठा रहे हैं, हमारी औरतें पर्दे में रहकर हाथ उठाकर आपको रिक्वेस्ट कर रही है, हमारी दरखास्त को सुने, हमारी रिक्वेस्ट को सुने, आप प्लीज इस बिल को वापस ले लें। और उसके बाद हमारी देश की बहनें, मेरे सामने बैठा हुआ नंदलाल का ये मसला, आंध्र प्रदेश की ये जनता, ये है हिंदुस्तान। और मेरे अजीज बहनों, जुल्म फिर जुल्म है, बढ़ता है तो मिट जाता है, खून फिर खून है, टपकेगा तो जम जाएगा। तुमने जिस खून को मख्तल में दबाना चाहा, तुमने जिस खून को मख्तल में दबाना चाहा, आज वो कूचा बाजार में आ निकला है। वतन से हिंसक है जुर्म अपना, ये जुर्म ता जिंदगी करेंगे। वतन से हिंसक है जुर्म अपना, ये जुर्म ता जिंदगी करेंगे। है किसकी गर्दन पे खून नाहक, ये फैसला लोग करेंगे। हमारी आजादियों के दुश्मन, हमारी आजादियों के दुश्मन हमारी क्या रहबरी करेंगे? हमारी आजादियों के दुश्मन हमारी क्या रहबरी करेंगे? न खौफ जिंदा न दार का गम। ये बहुत बड़ी साजिश है, इसको समझने की कोशिश कीजिए। आपको तरह तरह से इन्होंने आजमाया है, इन्होंने आपको आजमाना शुरू किया CMRC के वक्त से। जब इन्होंने देखा कि इनकी नहीं चली, तो फिर इन्होंने जो है अंदर ही अंदर दूसरा प्रोपेगेंडा तैयार किया और इन्होंने अंदर ही अंदर दूसरी साजिशें तैयार की। उसमें से एक साजिश का नाम है वक्फ अमेंडमेंट बिल, जो हमें मंजूर नहीं, हम इसे हर हाल रिजेक्ट करते हैं। देखिए, ये सेक्युलर माइंडेड लीडर्स और ये सेक्युलर माइंडेड पार्टीज, इनको हर कीमत आज ये प्रूफ करना पड़ेगा कि जब इन्होंने आपका वोट खाया है तो इतनी आसानी से मुसलमान का वोट हजम नहीं होगा, इन्हें इसकी कीमत देनी पड़ेगी। आपको बता दूं कि 11:20 पर पार्लियामेंट की टेबल पे बिल रखा गया और केरला और कर्नाटका में ठीक 11:20 पे उस बिल को SDPI ने जला दिया कि आपके वक्फ की हिफाजत के लिए, आपके कब्रिस्तानों के लिए, आपके मदरसों के लिए, आपकी मस्जिदों के लिए, आपके यतीम खानों के लिए अगर कोई लड़ रहा है, कुर्बानी दे रहा है, तो वो सिर्फ सोशल। फिर आगे चल के उन्हीं से इलेक्शन कमीशन के थ्रू फिर करप्शन करा के EVM मशीनों पे कब्जा करके उसके बाद ये फिर जीत के आएंगे और उसके बाद ये तानाशाही की हुकूमत लाएंगे। ये जिसको चाहेंगे वो जिंदा रहेगा और ये जिसको नहीं चाहेंगे वो मर जाएगा। खुशीनगर संभल एक ऐसी मस्जिद जिसको तोड़ने के लिए 9 बुलडोजर इस्तेमाल किए गए। कितने? 9 बुलडोजर्स, क्योंकि एक हिंदू ग्रुप ने उसके ऊपर क्लेम किया। मामला कोर्ट में पहुंचा, मालूम चला कागजात की कार्रवाई हुई कि वो जमीन एक मुसलमान ने वक्फ करी थी। लेकिन अब क्या हो, जब चिड़िया चुग गई थे, मस्जिद तो जमींदोज हो गई। यही है वो पॉइंट जिसके लिए हम आपके सामने कुर्बानियों के साथ ये बड़ा प्लेटफॉर्म और ये स्टेज सजाकर बैठे हैं। हम आपको जगाने का काम कर रहे हैं। बखुदा अल्लाह देख रहा है और हमारे फरिश्ते नोट कर रहे हैं कि हम अपना कितना हक अदा कर रहे हैं। हमारा काम है वेलफेयर स्टेट। हमारी पॉलिटिक्स नॉट फॉर कॉज, हमारी पॉलिटिक्स नॉट फॉर कैरियर। हम किसी अपने कैरियर को बनाने के लिए सियासत नहीं करते, हम एक मकसद के लिए सियासत करते हैं। हमें इस मुल्क को भूख से, खौफ से आजादी दिलानी है, क्योंकि हर मजलूम हमारा। मैं आपको ये बताऊं कि
अपनी जमीन पर बना के बैठे हैं। 20% लोग 70% हिंदुस्तान की रोटी खाते हैं और 70% हिंदुस्तान का सिटीजन 20% रोटी के लिए मरता है, लड़ता है और उसको नोचता है और खसोटता है। ये कौन सा इंसाफ है? याद रखिएगा, नाइंसाफी के खिलाफ आवाज उठाने वाले ही लोग होते हैं जिन्हें हिस्ट्री में और आने वाली नस्लें याद करेंगी। डिस्कस करते हैं हिंदू एंडाउमेंट एक्ट, जो कि कॉन्स्टिट्यूशन में है, जो प्रोटेक्ट करता है आपके अपने जितने भी टेम्पल्स हैं, आपके जितने भी मंदिर है, आपके जो पूजा करने के तरीके, जो सब कुछ है, वो प्रोटेक्ट करता है। बैंक वाला है नहीं अभी टाइम 11 होने लगेगा तो भाई हाँ कितने बजे आते थे 10 को जाना है। हाँ 10 बजे जाना है। 10 बजे जाना क्या होना और भी आ गए। ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. కొత్త సంస్కృతికి తెరలేపకండి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రభుత్వాలు మారినా పేదల పక్షం నిలవాలని, అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారిన వెంటనే పేదల ఇళ్ల పట్టాలను లాక్కోవడం అనే సంస్కృతి తమది కాదని, కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెరలేపుతుందని వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి నంద్యాల మండలం కానాల గ్రామంలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ స్థానిక నేతలు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. అతన్ని కన్విన్స్ చేసి ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు. ఎందుకంటే గతంలో 86లో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే. మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు. కానీ ఈరోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము, పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం అనేది తప్పు. కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎందుకు కానాల్లోనే ఈ సమస్య వస్తుంది, ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య అవుతుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, జెన్యూన్ గా ఆ రోజు పేదలందరికీ కూడా జగనన్న ఒక ఇల్లు ఉండాలి, ఎక్కడో ఊరవతల కూడా కాకుండా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది. మరి ఆ రోజు న్యాయబద్ధంగా ఏదైతే రకంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చామో వాళ్ళని అన్యాయం చేయొద్దని మాత్రమే
కోరడం జరిగింది. దీంట్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు అక్కడ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది. మరి వారు కూడా, జేసీ గారు కూడా వెంటనే అధికారులను పంపించేసి రిపోర్ట్ తెప్పించుకొని న్యాయంగా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళది మాత్రం తిరిగి తీసుకోమని చెప్పేసి కూడా వారు చెప్పడం నాకు ఒక ఇంతగా వీళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించినట్టయింది. సో ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఆ రోజు ఇచ్చింది కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఆ రోజు కూడా ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ, ఇంకా కొంతమంది ఇల్లులు కావాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం చేయడం జరిగింది. కానాల్లో ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ మనకున్నటువంటి స్థలం దీనివల్ల ఆ రోజు లక్కీ డిప్ ద్వారా కూడా తీసి ఎక్కడికక్కడ ఈవెన్ నంద్యాల టౌన్లో కావచ్చు అర్హుల్ని ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయకుండా, ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కోవడం అనే సంస్కృతి గతంలో లేదు, కొత్త సంస్కృతికి తెర నేర్పొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు. మళ్ళీ ఇప్పుడు కానీ ఆ చర్యలకి ప్రారంభం ఎవరైనా చేసినా సరే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారిన రోజు తిరిగి ఇదే చర్యలు వాళ్ళు కూడా పాల్పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజు ఎవరు అధికారంలో ఉంటే మళ్ళీ ఇవే చర్యలకి పాల్పడే విధంగా దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ప్రపంచానికి ఎంతో తోడ్పాటునిస్తున్నాయని భావించి సంఘంలో సభ్యులుగా నంద్యాల జిల్లాలో ఉన్న జలవనరుల శాఖలోని తెలుగు గంగా ప్రాజెక్టు సర్కిల్ నందు పనిచేస్తున్న ఉద్యోగులు శ్రీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మురళీకృష్ణారెడ్డి, శ్రీమతి నిర్మల, మస్తాన్ ఖాన్, పీటీ కృష్ణ, ప్రభాకర్, రాంబాబు, జయలక్ష్మి, సుధాకర్, శ్రీనివాసులు, పోతులూరయ్య, మధుకర్, సత్యనారాయణ మొదలగు వారు స్థానిక జిల్లా కార్యాలయంలో చేరి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు గంగా ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు సంఘం దృష్టికి తీసుకొనొస్తే పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని, వారికి సంఘం అండగా ఉంటుందని, వారికి కావలసిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని, వారి సూచనలు సలహాలు తీసుకుని సంఘం బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. సంఘంలో చేరినందుకు తెలుగు గంగా ప్రాజెక్టు ఉద్యోగులందరికీ జిల్లా కార్యవర్గ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపాలయ్య, సహా అధ్యక్షులు శ్రీహరి, కోశాధికారి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్, సునీల్ కుమార్, డేవిడ్, సుందరం, శ్రీమతి విజయలక్ష్మి, సిటీ అధ్యక్షులు సత్యం, ఉపాధ్యక్షులు యేసురత్నం పాల్గొన్నారు. మొట్టమొదటిగా చెప్పాలంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం కేపీజీలో చేరడానికి నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల నేను అందులో చేరలేకపోయాను. చేరడం ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా చేరడం అయితే ఈ రోజుకి అది సానుకూలమైంది. నేను ఇలా చేరాలి అనుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, నాతో పాటు నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాకు సోదరులాగా నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉన్న మస్తాన్ అన్న, కృష్ణన్న వీళ్ళు ఉంటే నాకు చాలా బాగుంటుంది. నాకు అక్క మనసులో అనిపించిన వెంటనే వాళ్ళకి చెప్పాను, అన్న ఇది అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత మురళీకృష్ణ సార్, తర్వాత ఇక్కడున్న సీనియర్ మధు, సత్యం, పోతులయ్య, సుధాకర్, ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది. అలాగే జయలక్ష్మి, అందరికీ నేను చెప్తే వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. అది ఎందుకంటే కేవలం నా మీద ఉన్న అభిమానంతోనే ఉండొచ్చు, నా మీద ఉన్న అభిమానంతో కూడా వాళ్ళు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. మొట్టమొదటిగా మాకు నిర్మల మేడం రావడం కూడా ఇంకా సంతోషం. మానవుడు సహజంగానే సంఘజీవి. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఐసోలేటెడ్ గా బతకకుండా అందరూ కలిసి ఉండాలి. ఏ సమస్య వచ్చినా దాన్ని సంఘటితంగానే ఎదుర్కోగలగాలి. ఒక మనిషి ఒక సమస్యను ఎదుర్కొనేదానికి
ఓ 10 మంది లేదా 100 మంది ఆ సమస్యను ఎదుర్కోవడానికి చాలా తేడా ఉంటుంది. రేపు పొద్దున మనలో ఎవరికో ఒకరికి ఒక చిన్న సమస్య రావచ్చు, కానీ ఆ సమస్యను మనం ఎదుర్కోవాలంటే మన శక్తి ఒక్కసారికి సరిపోయినప్పుడు మనకు అండగా సంఘం ఉంటుంది. అంటే లేదంటే మీరే ప్రెసిడెంట్గా నేను సర్టిఫికేట్ ఇచ్చిన మీకు మీరు ఫార్వర్డ్ గార్డ్ ముందుకు వెళ్ళిపోండి. ఆ ఉద్దేశం మేము చూడపలే, మాకు ఆఫీస్ కూడా లేదు, ఏం లేదు, ఆఫీస్ బ్యాలెన్స్ కూడా లేదు. కేవలం మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మల్లికార్జున స్వామి ఇద్దరు కేటీ వాళ్ళు సత్యం సార్ కేవలం ఒక 5-6 మందితో మేము ఇదే ఇంటర్నెట్ మైక్ పెట్టుకొని మాది ఏపీకి తాలూకా మాకు రికగ్నేషన్ వచ్చింది ఇంటర్నెట్ అని చెప్పి మేము అనౌన్స్ చేయడము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ప్రపంచం లేకుండా ఈ సంఘాన్ని నెట్టుకుని వస్తూ ఉన్నాము. మా సంఘానికి తెలుసు వాళ్ళ సెంటర్లో పెద్ద బిల్డింగ్ ఉంది, ఒకటి 2 ఏమో రెండుకి ఇచ్చినట్టున్నారు. అటువంటి కూడా మనకు సౌలభ్యం లేవు. మరి అటువంటి 2019 నుంచి తాలూకా ప్రెసిడెంట్గా ఉంటూ ఇంకా బైఫర్కేషన్ తర్వాత నంద్యాల జిల్లా తర్వాత అతను పాత స్థానే కంటిన్యూ అయినాడు. అంటే మేము పెట్టా ఏదో అతను పనిచేస్తున్నాడు అనే మీరందరూ ఈరోజు మా సంఘంలో కూడా జయకారం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి చేయమని మా కార్యదర్శి గారు, జిల్లా కార్యదర్శి గారు సుబ్బారాయ గారికి, సహాధ్యక్షులు శ్రీహరి గారికి, మా కోశాధికారి శ్రీనివాసు గారికి, సిటీ ప్రెసిడెంట్ సత్యం గారికి, మా జిల్లా ఉపాధ్యక్షులు ప్రకృతి గారికి, సునీల్, అదేవిధంగా సిటీ ఉపాధ్యక్షులు మా యేసులతం గారికి, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క పూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. మరి మేము 2019లో అందుకన్నా ముందు నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నా పేరు నాయకరప్ప, నేను సీనియర్ అసిస్టెంట్గా ఎస్ఆర్ఎస్లో పనిచేస్తాను సార్. మా నాన్నగారు హాస్పిటల్లో పనిచేస్తూ చెప్పారు 97. లేకపోతే నాకు అపాయింట్మెంట్ నాకు జాయిన్ చేశారు. కాకపోతే ఆ రోజు నేను ఇంటర్వ్యూ కానీ వేకెన్సీ లేని కారణంగా నాకు అటెండ్ అయ్యాను. 2 years అటెండ్ చేసి తర్వాత టైప్ పెట్టాను. టైప్ పెట్టి సీనియర్ అసిస్టెంట్గా ఆల్మోస్ట్ 60 years అయిపోయింది సార్. టోటల్గా నేను ఎస్టాబ్లిష్మెంట్ చేశాను ఒక 2 years తప్ప. ఒక 2 years బ్రేక్లో మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ కలిపి అంటే ఈజీగా నా పేరులో ఎక్కడ కూడా హలో మాల చలో కర్నూలు. నిరుద్యోగులు కూడా రోడ్డు ఎక్కారు. 9 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేశారు. కోవెలకుంట్ల మండలానికి సబ్సిడీ లోన్స్ 53 యూనిట్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దద్దరిల్లిన నంద్యాల. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి.